కర్నూలు జిల్లా దేవరగట్టులో ఈ నెల 12న జరిగే బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కోరారు. దేవరగట్టు ఉత్సవ ఏర్పాట్లపై హోళ్లగుండంలో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, దేవస్థాన కమిటీతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఉత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా మనం 14-19లో ఎలా డెవలప్ చేశామో ఇప్పుడు 24 నుంచి 29 దాకా బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మేము ఇక్కడ ముందుకు వస్తున్నాం. ఆ భగవంతుడు మాలమల్లేశ్వర ఆశీర్వాదం ఉంటే చాలా చక్కగా ఇక్కడ అందంగా చూసేటట్టు ఉన్నట్లు కూడా చేయాలని ఒక ఆశ ఉంది నాకు. అది కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఇప్పుడు తాత్కాలికానికి నేను అధికారులను అడిగాను, పార్కింగ్ కోసం 2 చోట్ల పార్కింగ్ పెట్టండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అడిగాం, డ్రోన్లు గతంలో 2 పెట్టాం, ఇప్పుడు 5 డ్రోన్లు పెట్టాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా నంబర్ ఆఫ్ సీసీ కెమెరాలు పెంచాలి. దీనివల్ల ఎంత అంటే మనకు ఎక్కడైనా కానీ అన్నీ కనబడతాయరా, మనం ఏం తప్పు చేసినా దొరికిపోతామనే ఒక అవగాహన ప్రజల్లోకి వస్తుంది, కర్ర తీసుకునే వాళ్ళకి వస్తుంది. కావాల్సిగా ఎవరు కొట్టుకోరు. అదేవిధంగా ఇక్కడ మద్యం కూడా ఈ 7 రోజులు మద్యం కూడా ఆపమని చెప్పాము అధికారులకి. దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పాము. అదేవిధంగా బట్టీలు ఉంటే కూడా దాన్ని అంతా ఆపు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినట్టు ఎక్కడ బట్టీలు లేవు కాబట్టి చీప్ లిక్కర్ వస్తుంది, దాన్ని కూడా ఆపే పరిస్థితి చేస్తున్నాం. అదేవిధంగా నేను కోరేది ప్రజలను ఒకటే, ఈ సంవత్సరం పంటలు బాగున్నాయి. అప్పుడే పంట పొలాల నుంచి బయట తీసి అమ్ముతున్నారు మార్కెట్లలో. అందరితో డబ్బు ఉంది కాబట్టి పంటలు సంతోషంగా చేసుకుంటున్నారు. అదే తరుణంలో భారీగా అంటే గత సంవత్సరం ఎంత వచ్చారో జనం దానికి 2 అంతులు వచ్చే అవకాశం ఉందని పోలీసు వాళ్ళని కూడా కోరాం. బందోబస్తు కూడా కట్టుదిట్టంగా చేయాలి. మనం 14-19లో ఎలా డెవలప్ చేశామో ఇప్పుడు 24 నుంచి 29 దాకా బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మేము ఇక్కడ ముందుకు వస్తున్నాం. ఆ భగవంతుడు మాలమల్లేశ్వర ఆశీర్వాదం ఉంటే చాలా చక్కగా ఇక్కడ ఆనందంగా